హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జేపీ ఫ్యామిలీ రెసిపీస్. సో ఈరోజు అయితే నేను చికెన్ పిక్కల్ ఎలా చేయాలనేసి వీడియో ప్రిపేర్ చేశాను. సో నేనైతే వీడియో పెట్టి చాలా డేస్ అయిపోయింది, డేస్ కాదు మంత్స్ అయిపోయింది. ఎందుకంటే మేము చాలా బిజీగా ఉన్నాను. ఇక్కడ చికెన్ పికిల్స్ రెడీ చేయడం, ఆర్డర్స్ చాలా వచ్చాయి. అందుకని చాలా బిజీగా ఉండడం వల్ల నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. సో నేనైతే ఇది నార్మల్గా ఇంట్లోకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అందుకని చెప్పి మీకోసం నేను వీడియో రెడీ చేసి అప్లోడ్ చేశాను. సో నేనైతే ఈ చికెన్ని ఫ్రెష్గా నీట్గా వాష్ చేసుకున్నాను. పసుపు ఇవన్నీ వేసి వాష్ చేసుకున్నాక ఇలా కనిపిస్తున్నట్టు బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత బాయిల్ చేసుకున్నాక నేనైతే ఇంకో కడాయి తీసుకుని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. సో బాయిల్ చేసిన ఈ చికెన్ పీసెస్ని అయితే ఇందులో ఫ్రై చేయడం కోసం నేను ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాను. సో నీట్గా ఫ్రై చేసుకోవాలండి. పీస్ అనేది చాలా మంచిగా ఉడకాలి. ఉడికినాకే మీరు ఫ్రై చేసుకోవాలి. సో మీకైతే ఎవరికైనా సరే చికెన్ పికిల్ లేదా ఏదైనా నాన్ వెజ్ పికిల్స్ కావాలంటే మాకు ఆర్డర్ ఇవ్వండి. మేమైతే రెడీ చేసేసి మీకు ఇస్తాము. సో ఆర్డర్ చేయడం కోసం మీకు వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇంకా ఈ చికెన్ పికిల్ ఎలా రెడీ చేసుకోవాలని క్వాంటిటీస్తో సహా నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, ఈ చికెన్ అయితే చాలా బాగా ఫ్రై అయిపోయింది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ ఇంకో కడాయి తీసుకొని ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ కోసం అనమాట. సో ఇది బాగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. బాగా నీట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి పీసెస్ అయితే వేసుకుంటాము. చూసారు కదా, ఇలా నీట్గా వచ్చేయాలి మనకి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేనైతే పీసెస్ మొత్తం అన్నీ యాడ్ చేసేసాను. ఆయిల్ అయితే సరిపడగా వేసుకోవాలండి. ఆయిల్ సరిపోకపోతే పిక్కలు అస్సలు బాగా రాదు. అందుకే ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. పీసెస్ అందులో మునిగేలాగా ఆయిల్ అయితే ఉండాలి. సో నేను ఇప్పుడు లెమన్ కూడా రెడీ చేసుకున్నాను, జ్యూస్ తీసుకుని. తర్వాత ఈ యొక్క గరం మసాలా పొడిని అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే హోమ్ మేడ్ గరం మసాలానే యూజ్ చేశాను. నేను అసలు బయటవేవి నేను యూజ్ చేయలేదు. కారం అయినా సరే నేను హోమ్ మేడ్ కారమే యూజ్ చేశానండి. అసలు నేను బయట వేది యూజ్ చేయను. ఇందులో సాల్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే ఆడించిన కారం పొడి అండి. ప్యాకెట్ కారం పొడి అయితే నేను పికిల్స్లో సరే ఎందులో అయినా సరే మా ఇంట్లో నేను అసలు యూజ్ చేయను. సో బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇలా బాగా అయిన తర్వాత మనం ఇందాక తీసుకున్న లెమన్ జ్యూస్ని అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఆ బౌల్లో జ్యూస్ని మొత్తం దీంట్లో ఫుల్గా స్ప్రెడ్ చేసేయండి. వేసుకున్న తర్వాత బాగా నిమ్మరసం కలిసేంత వరకు మిక్స్ చేయాలి. అదే మనకి బాగా టేస్ట్ని ఇస్తుంది లెమన్ జ్యూస్ అనేది. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదైతే చల్లగారిన తర్వాత మీరు మంచిగా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ పికిల్. సో ఎవరైనా ఆర్డర్ కావాలంటే మీరు ప్లేస్ చేయండి. సో వాట్సాప్ నెంబర్ అండ్ ఇంకా ఈ చికెన్ క్వాంటిటీకి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. బాయ్.